హాయ్ అండి, వెల్కమ్ టు లహరి డిజైనర్ బొటిక్. మా బొటిక్ లో రెడీ అయిన మొగం వర్క్ బ్లౌజెస్ అండి. అలానే మదర్ అండ్ బేబీ ఒక డ్రెస్ ఉందండి, అది కూడా చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఇది ఆ ఫేవరెట్ కస్టమర్ అండి. యాక్చువల్ గా కస్టమరే కాకపోతే ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ నాకు తమ్ముడు మరదలు అలానే పిలుస్తాను, వాళ్ళు కూడా అక్క అని పిలుస్తారు. వాళ్ళవండి, వాళ్ళ పాప వాళ్ళే ఇయర్ రింగ్ ఫంక్షన్ ఉంది, దానికోసం ఈ బట్టలు అనేవి రెడీ చేపించాలండి. ఇందులో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. పిల్లలు రెడీ అయిన తర్వాత ఆ పిక్స్ కూడా నేను వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయాలి ఖచ్చితంగా. ఇది చూడండి, ఇది ఆరెంజ్ కలర్ శారీ కండి, అంటే డార్క్ ఆరెంజ్ కాదు, కనకబ్రహ్మ కలర్ అంటారు కదా, ఆ కలర్ శారీ అండి. శారీ చూసారా ఎంత బాగుందో. టోటల్ గా ఈ కలర్ శారీకి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ ఇలా తీసుకున్నామండి. టోటల్ గా బ్లౌజ్ చూడండి, వర్క్ ఎంత బాగుందో. చాలా అంటే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఆరెంజ్ కలర్ పల్స్. ఒకసారి పల్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. డిఫరెంట్ ఉన్నాయి కదా పల్స్. వర్క్ కూడా గుత్తి పూసలు అంటారు కదా, ఆ టైప్ లో. దీని బ్యాక్ నెక్ ఏమో నేను ఇలా చేపించాను. ఒకసారి చూడండి, డార్క్ గ్రీన్ కి ఈ వర్క్ అనేది ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి చూడండి, హ్యాండ్ డిజైన్ ఇలా, పల్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఒక శారీ అండి. ఇదే కాకుండా ఇది వాళ్ళ అత్తయ్యదండి, వాళ్ళ అత్తయ్య శారీ ఇలా ఉంది. ఒకసారి శారీ చూడండి, లైట్ పింక్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది, అంటే మెజెంటా పింక్ అంటారు కదా. ఈ బార్డర్ కి మొగ్గం వర్క్ బ్లౌజ్ ఏమో ఇలా. వర్క్ చూడండి ఎంత బాగుందో. టోటల్ గా థ్రెడ్ కర్దానాతోని చాలా అంటే ఒకసారి చూడండి ఎంత బాగుందో. టోటల్ గా బ్యాక్ నెక్ ఏమో ఇలా ఉంటుంది, చూసారు కదా. ఇదే కదండి, ఇంకొకటి ఫ్యాన్సీ బ్లౌజ్. ఫ్యాన్సీ బ్లౌజ్ ఏమో ఇది శారీకి మామూలుగా కట్ వర్క్, ఇలా హ్యాండ్ కంగూరా ఇచ్చాను. బ్యాక్ కూడా డ్రాప్ నెక్ కి కంగూరా ఇలా స్టార్. ఒకసారి నెక్ చూడండి, బ్యాక్ నెక్ ఇలా ఉంది. ఇదే కాదండి, ఈ అమ్మాయిది ఇంకొక శారీ అండి. లైట్ కలర్ శారీ, లైట్ పింక్, మంచి పింక్ అంటారు కదా, ఎట్లా ఇప్పుడు లైట్ వైలెట్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి కదా, అలాంటి శారీకి నేను తీసుకున్నానండి కాంట్రాస్ట్ బ్లౌజ్. కాంట్రాస్ట్ అంటే ఇలా వైలెట్ కాంట్రాస్ట్ తీసుకున్నాను. ఈ శారీ పైకి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి, శారీ పైకి ఎంత బాగుంది. ఇది హ్యాండ్ ఏమో షార్ట్ హ్యాండ్ పెట్టమంది తను. షార్ట్ హ్యాండ్ కి ఇలా కట్ వర్క్ ఇచ్చాను. ఒకసారి చూడండి, హ్యాండ్ కట్ వర్క్. టోటల్ గా 2 హ్యాండ్స్ కి ఇలా కట్ వర్క్ వచ్చింది. బ్యాక్ నెక్ ఏమో ఇలా ఉందండి. బ్యాక్ నెక్ కూడా టోటల్ గా కట్ వర్కే ఉంది. ఒకసారి చూడండి కట్ వర్క్ ఎంత బాగుందో. టోటల్ గా ఇలా చూసారు కదా. వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో. అలానే ఫినిషింగ్ కూడా చూడండి, కట్ వర్క్ ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ కూడా యాజ్ యూజువల్ గా ఇలా. ఇదే కాదండి, ఇందులో ఇంకొకటి అండి, ఈ శారీలో ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో మా చిన్న పుట్టిదానికి, చిన్న కొడలండి, అంటే యాక్చువల్ గా అమ్మాయికి 2 పాపలు, తనకి ఒక డ్రెస్ సెట్ చేశానండి, సేమ్ టు సేమ్. ఒకసారి చూడండి ఎలా ఉంది. ఇదంతా టోటల్ గా బాడీ వర్క్. ఎలా అయితే ఈ అమ్మాయికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానో అలానే వాళ్ళ బేబీకి బాడీ పార్ట్ ఇలా చేశాను. ఇందులో ఉన్న బ్లౌజ్ క్లాత్ తోని ఇలా ఫ్రాక్ సెట్ చేశాను. బాగుందా ఫ్రాక్? ఒకసారి చూడండి, టోటల్ గా శారీకి కాంబినేషన్ లో ఫ్రాక్ బాగుంది కదా. ఇదే కాదండి, ఇంకా లంగా బ్లౌజెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కాదండి, ఇవి కూడా 3 లంగా బ్లౌజెస్ అండి. ఇవి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇవి. ఒకసారి ఇవి చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఒకసారి చూడండి లంగా కలర్స్ ఎలా ఉన్నాయో. ఇది ఒక లంగా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 లంగాలండి వాళ్ళవి కూడా, పిల్లల ముగ్గురికి. చూడండి ఎంత బాగున్నాయి లంగాలు. వీటిపైకి నేను తీసుకున్న బ్లౌజెస్ అండి టోటల్ గా 3. ఇది ఒక పాపది, ఇది ఇంకో పాపది, ఇది ఇంకో పాపది. చూసారు కదా 3 డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి కదా. అవే కాదండి, ఇంకొక మోడల్ అండి. ఇది కొత్త క్లాత్, అంటే డిఫరెంట్ గా ఉండాలని కొన్ని ఫ్రాక్ డిజైన్ చేసాం మేము. అందులో ఈ కలర్ అండి, ఒకసారి చూసారా ఈ కలర్ ఎలా ఉందో. వైలెట్ కలర్ పైన టోటల్ గా ఒకసారి ప్రింట్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కదా కలంకారీ. ఒకసారి చూడండి ఎంత బాగుందో. టోటల్ గా ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చాయండి, లోటస్. టోటల్ గా ఆల్ ఓవర్ వర్క్ అండి. దీనిపైన టోటల్ గా థ్రెడ్ వర్క్ వచ్చింది. క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది.
పిల్లలకి వేస్తాం కదా, డే అంతా ఉంచుకున్నా కూడా కంఫర్ట్ ఫీల్ ఉంటుందండి. అందుకనే ఇలా చేసాము. టోటల్ గా దీన్ని ఇలా క్యాన్ వేసేసి టోటల్ గా స్టిచ్చింగ్ చేపించాను. యాక్చువల్ గా మనం చిన్న బుట్ట చేతులు పెడతాం కదా, నేను కొత్తగా అనేది ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను. ఇది ఒకటే కాదండి, వీళ్ళ అక్కయ్యకి వీళ్ళ మదర్ కి కొంబో ప్యాక్ లాగా చేపించాను. ఇది చిన్న పాపది. ఇంకొకటి అండి వీళ్ళ అక్కయ్యది, ఇది వాళ్ళ మదర్దండి. ఒకసారి చూడండి ఎలా ఉంది. ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. టోటల్ గా తనకు కూడా నేను ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను. వీళ్ళ పిక్స్ కూడా నేను పెడతాను, షేర్ చేస్తాను. చూడండి ఎలా ఉంది. టోటల్ గా వర్క్ ఏమో ఇలా ఉంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో. గేరా కూడా టోటల్ గా ఇదే కాదండి, వాళ్ళ పెద్ద పాపది ఇంకొక డ్రెస్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి చూడండి సూపర్ గా వచ్చింది ఈ డ్రెస్సెస్ అన్ని కూడా. పైన బాడీ ఏమో ఇలా కొంచెం బ్రైడల్ గా కనబడాలని నేను ఇలా చేపించాను. బాడీ చూడండి, బాడీ వర్క్. హ్యాండ్ కూడా 3/4 లాగా ఇచ్చాను తనకి కూడా. ఒకసారి చూడండి వర్క్ ఏమో కొంచెం కింద హ్యాండ్కి ఇలా ఉండాలని ఇలా ఇచ్చాను. చూసారు కదా ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఎలా ఉన్నాయో. మీకు నచ్చితే చిన్న కామెంట్స్ చేయండి.